ఈరోజు మన వీడియోలో ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ బ్లోజమ్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న 4th యూనిట్ కలాం విత్ చిల్డ్రన్ ఈ టాపిక్లో ఉన్నటువంటి మీనింగ్స్, వొకాబులరీ, టెక్స్టువల్ గ్రామర్, రైటింగ్ టాస్క్, అలాగే ప్రాజెక్ట్ వర్క్ వీటిలన్నిటికీ గురించి కూడా మనం ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే స్టూడెంట్స్కి, టీచర్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చే అన్ని రకాల టాపిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా కలాం విత్ చిల్డ్రన్ ఈ టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్, మీనింగ్స్ ఒకసారి మనం తెలుగులో చూద్దాం. కలాం విత్ చిల్డ్రన్ మీనింగ్స్ వచ్చేసరికి రీజన్ కారణము, ఆబ్జెక్ట్ వస్తువు, స్పారో పిచ్చుక, లేయిడ్ పడి ఉన్న, నెక్స్ట్ గూడు, చిక్ అప్పుడే పదకబడినటువంటి కోడిపిల్ల, పీప్డ్ చూడటం, వామ్స్ పురుగులు, డ్రీమ్ కళ, ట్రాన్స్ఫార్మ్ రూపాంతరము ఆకారము, థాట్స్ ఆలోచనలు, రిజల్ట్ ఫలితము, ఫుల్ నేమ్ పూర్తి పేరు, ఈట్ తినడం, ఏట్ తినేసెను, బీక్ పక్షి యొక్క ముక్కు, క్యూట్ అందమైన, అట్రాక్టివ్ ఆకర్షణీయమైన, టైర్డ్ అలిసిపోయినటువంటి, హంగ్రీ ఆకలితో ఉన్న, త్రూ విసిరెను, డ్యూరింగ్ ఆ సమయంలో, ఫార్ దూరం, ఫార్చ్యూన్ అదృష్టం, నెససరీ అవసరం, హార్డ్ వర్క్ కష్టపడటం, ఫేవర్స్ సహాయం, దోస్ అవి, దెమ్జెల్వ్స్ తమకు తామే, ఓవర్ నైట్ రాత్రిపూట, సైంటిస్ట్ శాస్త్రజ్ఞుడు, శాస్త్రవేత్త, చైల్డ్ పిల్లవాడు, చిల్డ్రన్ పిల్లలు, సోర్స్ ఆధారము, అనెండింగ్ అంతం లేని, క్వశ్చన్స్ ప్రశ్నలు, బోర్న్ పుట్టడం, సీక్రెట్ రహస్యం, బిహైండ్ వెనుక, రిమెంబర్ గుర్తుకు తెచ్చుకోవడం, వేరియస్ వివిధ, ఫార్ములాస్ సూత్రాలు, కాన్స్టాంట్ నిలకడగా స్థిరంగా, కాలిపర్స్ ఎఫెక్టెడ్ ప్రభావితం, వెయిట్ బరువు, సైట్ దృష్టి కనుచూపు, బ్లిస్ ఆనందం, అన్ఫర్గెటబుల్ మర్చిపోలేని, కరేజ్ సాహసం ధైర్యం, యూత్ యువ, ఓత్ ప్రమాణము వాగ్దానము, అడ్మినిస్టర్ పరిపాలించువాడు, ఆన్వర్డ్స్ తర్వాత, ప్లాంట్ మొక్క, సాప్లింగ్ చిన్న మొక్క, ఎంజ్యూర్ నిర్ధారించడము, ఇన్సిడెంట్ సంఘటన, రిమైండెడ్ గుర్తు చేయటం, టాట్ బోధించడం, షోడ్ చూపించడం, రియల్ లైఫ్ నిజ జీవితం, సీషోర్ సముద్ర తీరం, అకేషన్ అవకాశం, ఎడ్చెడ్ చెక్కటం, గ్రోత్ పెరుగు, త్రూ ద్వారా, రిలీజియన్ మతం, క్యాస్ట్ కులం, లాంగ్వేజెస్ భాష, డిఫరెన్షియేషన్ భేదం చూపించడం, ఆల్వేస్ ఎల్లప్పుడూ, ఫరెవర్ ఎప్పటికీ, ఐడిల్ ఆదర్శవంతమైన, సజెషన్స్ సలహాలు, హ్యూమన్ బీయింగ్స్ మనుషులు, టెంపర్ గుణము, కంబైన్డ్ కలిపి, స్పిరిచువాలిటీ ఆధ్యాత్మకం, మేక్ తయారీ, మెంటల్లీ మానసికంగా, ఫిజికల్లీ శారీరకంగా, ప్రౌడ్లీ గర్వంగా, సక్సెస్ విజయం, డెడికేటెడ్ అంకితం చేయబడ్డ, కమిటెడ్ కట్టుబడి ఉండటం, ఫేమస్ గొప్ప పేరుగల, పాపులర్ జనాదరణ పొందిన, ఫైండ్ కనుగొనడం, గివ్ అవే ఇవ్వడం, బ్రేవరీ ధైర్యం, డిజాస్టర్ విపత్తు, మైండింగ్ మనస్సు, పాపులర్ జనాదరణ పొందిన, బిగిన్స్ మొదలవటం, స్టార్ట్స్ మొదలవటం, యాటిట్యూడ్ వైఖరి, విక్టరీ విజయం, ప్రైజ్ బహుమతి, అవార్డ్ బహుమతి, ఫార్చ్యూన్ అదృష్టం, మిస్ఫార్చ్యూన్ దురదృష్టం, సక్సెస్ విజయం, ఫెయిల్యూర్ అపజయం ఓటమి, రిమెంబర్ గుర్తు తెచ్చుకోవటం, ఫర్గెట్ మర్చిపోవటం, రియల్ నిజమైనది వాస్తవం, రీరైట్ తిరిగి రాయటం, నెససరీ అవసరం, వేరెవర్ ఎక్కడైనా, ఫ్లోట్ తేలడం, స్ట్రీమ్ ప్రవాహం, హోప్ నమ్మకం, బ్లూమ్ వికసించడం, షియూలి ఫ్లవర్ పారిజాత పుష్పం, రియల్ నిజమైనది, అన్రియల్ అవాస్తవం, ఎనిమి శత్రువు, జాగరి బెల్లం, సిరీస్ వరస,
టువర్డ్స్ అటువైపుగా, బిట్వీన్ మధ్య, అక్రాస్ అడ్డంగా, ఓవర్ పైన, ఇంటూ లోపలికి, అబౌవ్ మీద, అలాంగ్ వెంట, ఇన్ లోపల, అరౌండ్ చుట్టూ, అవుట్ బయట, త్రూ ద్వారా, క్రాల్డ్ నెమ్మదిగా పాకటం, ట్విగ్ చిన్న కొమ్మ, పీసెస్ ముక్కలు, మూమెంట్ కదలిక, రివాల్వింగ్ తిరగటం, టన్నెల్ స్వరంగం. ఇవన్నీ కూడా కలాం విత్ చిల్డ్రన్ ఈ లెసన్లో ఉన్నటువంటి డిఫికల్ట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్. కలాం విత్ చిల్డ్రన్ ప్రీ రీడింగ్ యాక్టివిటీ కింద ఒక పిక్చర్ ఇచ్చారు, నెక్స్ట్ ఒక కొటేషన్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని యాక్టివిటీ 1 కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఫస్ట్ వన్, వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్ ఇన్ ద పిక్చర్? దే ఆర్ వెల్కమింగ్ ద పర్సన్. హూ ఈస్ ద మ్యాన్ ఇన్ ద పిక్చర్? హీ ఈజ్ నన్ అదర్ దాన్ ఏపీజే అబ్దుల్ కలాం. వాట్ డూ యూ నో అబౌట్ హిమ్? హీ ఈజ్ నోన్ యాజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ తర్వాత టెక్స్టువల్ లెసన్ ఆల్రెడీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడం జరిగింది. యాక్టివిటీ 2 వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద అప్రాప్రియేటివ్ వర్డ్స్. ఒకసారి చూస్తే ఫస్ట్ వన్, అకార్డింగ్ టు కలాం హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్. సో ఫస్ట్ బ్రాకెట్లో మనం బ్లాంక్లో హార్డ్ వర్క్. చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్. సెకండ్ వన్ ఆన్సర్ వచ్చేసరికి సైంటిస్ట్. శ్రీ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ టాట్ us హౌ బర్డ్స్ ఫ్లై. థర్డ్ వన్ వచ్చేసరికి బర్డ్స్. One can remember various formulas of science and mathematics by constant application. Fourth one, constant application. Kalam advised children to see good things in others. Fifth one answer వచ్చేసరికి good things. నెక్స్ట్ యాక్టివిటీ 3 వచ్చేసరికి ఇక్కడ న్యూస్ పేపర్ ఆర్టికల్ ఒకటి, 3 days ఫ్లెమింగో ఫెస్టివల్ సూళ్ళూరుపేట మండలం నెల్లూరు డిస్టిక్లో ఉన్నటువంటి ఒక యాడ్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, అవి ఒకసారి చూద్దాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. దానిలో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద న్యూస్ పేపర్ ఆర్టికల్ అబౌట్? ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ అబౌట్ 3-day ఫ్లెమింగో ఫెస్టివల్. దర్ మూవింగ్ టు సెకండ్ వన్, హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద ర్యాలీ? దీనిలో ఎవరు అంటే ఎస్పెషల్లీ బర్డ్ లవర్స్. నెక్స్ట్ థర్డ్ వన్, వై డిడ్ సైబీరియన్ బర్డ్స్ విజిట్ ద రీజియన్? ఈ ప్రాంతాన్ని ఎందుకు విజిట్ చేస్తాయి అంటే ఫర్ బ్రీడింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, వేర్ డూ వి సెలబ్రేట్ ద ఫ్లెమింగో ఫెస్టివల్? సూళ్ళూరుపేట్, అట్ సూళ్ళూరుపేట్ ఇన్ నెల్లూరు డిస్టిక్. నెక్స్ట్, వెన్ డూ వి సెలబ్రేట్ ద ఫ్లెమింగో ఫెస్టివల్? యాన్యువల్లీ, ప్రతి సంవత్సరము, ఎస్పెషల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్వరి. నెక్స్ట్ వొకాబులరీకి వెళ్ళిపోతే ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ అని చెప్పేసి 2 sentences ఇచ్చారు. దానిలో ఫస్ట్ వన్, అబ్దుల్ కలాం ఈజ్ ఏ డెడికేటెడ్ సైంటిస్ట్. డెడికేటెడ్ అనే వర్డ్ మనకి బోల్డ్ లెటర్స్లో ఉంది. అబ్దుల్ కలాం ఈజ్ ఏ కమిటెడ్ సైంటిస్ట్. కమిటెడ్ అనే వర్డ్ మనకి బోల్డ్ లెటర్స్లో ఉందన్నమాట. యూ మే అబ్జర్వ్ దట్ బోత్ సెంటెన్సెస్ గివ్ ద సేమ్ మెసేజ్ బికాస్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్. ఆ రెండు కూడా మనకి ఒకే రకమైనటువంటి మీనింగ్స్ని ఇస్తున్నాయి అన్నమాట. సచ్ ఎ వర్డ్స్ ఆర్ కాల్డ్ సినోనియమ్స్. అట్లాంటి వర్డ్స్ని మనం సినోనియమ్స్ అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్లో. అదే తెలుగులో చెప్పాలంటే వాటిని పర్యాయ పదాలు అని చెప్పేసి అంటాం. అంటే ఒక పదానికి ఒకే అర్థం ఇచ్చే పదాలు మరికొన్ని ఉంటే వాటిని మనం సినోనియమ్స్ అని చెప్పేసి అంటాం. తెలుగులో అయితే మనకి జనని, మాత, అవని ఇట్లా అనమాట. సినోనియమ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ నియర్లీ ఈక్వల్ ఇన్ మీనింగ్. నియర్లీ దగ్గరగా, ఈక్వల్ సమానమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కోహ్లీ ఈజ్ ఎ ఫేమస్ క్రికెటర్. ఫేమస్ అంటే పేరు పొందినటువంటి. సేమ్, కోహ్లీ ఈజ్ ఏ పాపులర్ క్రికెటర్. పాపులర్ అన్నా కూడా పేరు పొందినటువంటి, ప్రసిద్ధిగాంచినటువంటి. ద షో బిగిన్స్ ఎట్ 6 PM. షో 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ద షో స్టార్ట్స్ ఎట్ 6 PM. సో ఇక్కడ బిగిన్స్, స్టార్ట్స్ ఒకే మీనింగ్ని ఇస్తాయి. ఫేమస్, పాపులర్ ఒకే మీనింగ్స్ ఇస్తాయి అన్నమాట. ఒకే మీనింగ్ ఇచ్చేటువంటి ఇలాంటి వర్డ్స్ని మనం ఇంగ్లీష్లో సినోనియమ్స్ అంటాము. యాక్టివిటీ 4 వచ్చేసరికి మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ దేర్ సినోనియమ్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వాటికి అవే మీనింగ్ ఇచ్చే వాటిని రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చారు, వాటిని మ్యాచ్ చేయండి అంటున్నారు. బ్లిస్ అంటే హ్యాపీనెస్, సంతోషము. సో ఈ ఏదైతే ఉందో అది మనకి సూటబుల్ ఆన్సర్. సక్సెస్ విజయం సాధించడము. విక్టరీ అన్నా కూడా విజయము, జీ. ఫార్చ్యూన్ అంటే అదృష్టము, దాన్ని లక్ అని కూడా అంటాము. సో ఆప్షన్ ఏ సూటబుల్. అవార్డ్ అంటే బహుమతి. ప్రైజ్ అన్నా కూడా బహుమతి. సో ఫోర్త్ వన్ ఆన్సర్ వచ్చేసరికి ఎఫ్. నెక్స్ట్ ఫేమస్ అంటే పేరు పొందడము, ప్రసిద్ధిగాంచిన. పాపులర్ అన్నా కూడా పేరు పొందడము, ప్రసిద్ధిగాంచిన అని అర్థము. నెక్స్ట్ టెంపర్ అంటే మన యొక్క వైఖరి, యాటిట్యూడ్. ఆప్షన్ డి సూటబుల్ ఆన్సర్. ఫస్ట్
మొదటిది అంటే బిగిన్, స్టార్టింగ్లో ఉండేది అనమాట. ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి వర్డ్స్కి రైట్ హ్యాండ్ సైడ్ దగ్గరగా ఉన్నటువంటి సినోనిమ్స్తో మనం వాటిని మ్యాచ్ చేయొచ్చు. తర్వాత మనం యాక్టివిటీ 5లోకి వెళ్ళిపోతే రైట్ ద ఆపోజిట్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ యూజింగ్ ద వర్డ్స్ ఇన్ ద హెల్ప్ బాక్స్. కింద ఒక 6 ఆపోజిట్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆపోజిట్ వర్డ్స్ అంటే వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు, వ్యతిరేక పదాలు అనమాట. వీటి యొక్క ఆన్సర్స్ పైన హెల్ప్ బాక్స్లో ఉన్నాయన్నమాట. ఈ హెల్ప్ బాక్స్లో ఉన్నటువంటి వర్డ్స్ సహాయంతో కింద ఇచ్చినటువంటి వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ రాయండి అంటున్నారు. ఫార్చ్యూన్ అంటే అదృష్టము, దానికి మనకి సూటబుల్ ఆన్సర్ మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టము అనమాట. సక్సెస్ అంటే విజయము, దానికి ఆపోజిట్ వచ్చేసరికి ఫెయిల్యూర్ అంటే పరాజయము, ఓడిపోవటము. రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకోవడము, మరి మర్చిపోవడానికి ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఫర్గెట్. సో ఫర్గెట్ అనేది సూటబుల్ ఆన్సర్. లాస్ట్ అంటే చిట్ట చివరిది, దానికి ఫస్ట్ మొదటిది. రియల్ అంటే నిజమైనటువంటి, అన్రియల్ అంటే నిజం కానిది అనమాట. ఫ్రెండ్ అంటే స్నేహితుడు, ఎనిమీ అంటే శత్రువు. ఈ విధంగా హెల్ప్ బాక్స్లో ఉన్నటువంటి కీవర్డ్స్తో వీటికి ఆపోజిట్ వర్డ్స్ రాయొచ్చు. కంప్లీట్ ద ఫాలోయింగ్ గ్రిడ్ యూజింగ్ ద అబోవ్ క్లూస్. పెయిన్ ఇచ్చినటువంటి ఏవైతే మనం హెల్ప్ బాక్స్లో సహాయంతో రాసామో వాటిని ఇక్కడ రాయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ వన్ మనకి మిస్ఫార్చ్యూన్, కాబట్టి మిస్ఫార్చ్యూన్ ఇలా హారిజంటల్గా రాసాము. సెకండ్ వన్ వచ్చేసరికి ఫెయిల్యూర్, దీన్ని వర్టికల్గా రాసాము. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫర్గెట్, రిమెంబర్కి, దీన్ని వర్టికల్గా రాసాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి లాస్ట్కి, దాన్ని వర్టికల్గా రాసాము. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి రియల్కి అన్రియల్ వర్టికల్గా. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్కి ఎనిమీ. ఈ విధంగా పైన ఉన్నటువంటి క్లూస్ సహాయంతో ఇక్కడ ఇచ్చినటువంటి గ్రిడ్ అనే ఈ పజిల్ని మనం ఈజీగా ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత మనం టెక్స్టువల్ గ్రామర్లోకి వెళ్ళిపోతే రీడ్ ద స్టోరీ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ అండర్లైన్స్ పడలేదు, బోల్డ్ లెటర్స్లో ఉన్నవి అండర్లైన్ వర్డ్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. వర్డ్స్ బిట్వీన్, అక్రాస్, ఓవర్, అలాంగ్, ఇంటూ. వన్ డే an ant found a small block of jaggery. Immediately it signaled his friends about the food. Within no time, a series of ants started rolling the block towards the ant hill. The ant hill was in between two coconut trees. In between. టువర్డ్స్ అనేది ఒకటి అండర్లైన్ చేయబడింది మనకి. టువర్డ్స్ బోల్డ్ లెటర్స్లో ఉంది, అటువైపుగా అని అర్థము. బిట్వీన్ అంటే రెండింటి మధ్య అని చెప్పడానికి మనం ఉపయోగించేదాన్ని బిట్వీన్ అంటాము. ఆన్ దైర్ వే, వెళ్ళే మార్గంలో దే క్రాల్డ్ అక్రాస్ ఏ వాల్ అంటే గోడకు అడ్డంగా వెళ్తూ ఉన్నాయి. అండ్ ఓవర్ ఏ స్మాల్ ట్విగ్, ఓవర్ పై నుంచి. క్రాల్డ్ అలాంగ్ దానితో పాటుగా అని అర్థం. సమ్ సాప్లింగ్స్ ఇన్ ఏ గార్డెన్. ఫైనలీ దే బ్రోక్ ద బ్లాక్ ఆఫ్ జాగరీ ఇంటూ పీసెస్ అండ్ క్యారీడ్ దెమ్ ఇంటూ అంటే లోనికి, ద యాంట్ హిల్. ఇక్కడ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ప్రిపోజిషన్స్. ఈ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇంటూ, అలాంగ్, అక్రాస్, ఓవర్, బిట్వీన్, టువర్డ్స్ ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ అని చెప్పేసి పిలుస్తాము. దే డినోట్ మూవ్మెంట్. ప్రిపోజిషన్స్ మనం ఎందుకు ఉపయోగిస్తామంటే అవి కదలికను తెలియజేస్తూ ఉంటాయి. హెన్స్ దే ఆర్ కాల్డ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ మూవ్మెంట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉపయోగించినవన్నీ కూడా ఏది ఈ పేరాలో టువర్డ్స్ కావచ్చు, బిట్వీన్, అక్రాస్, ఓవర్, అలాంగ్, ఇంటూ ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ ఆఫ్ మూవ్మెంట్ అనమాట. ప్రిపోజిషన్స్లో మనకి టైప్స్ ఉన్నాయి, ప్రిపోజిషన్ ఆఫ్ టైము, ప్లేసు అట్లా. వీటిలో ఇప్పుడు మనకు డిస్కస్ చేసుకున్నవి ప్రిపోజిషన్స్ ఆఫ్ మూవ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్స్, ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అబోవ్ ద క్లౌడ్స్. ఇక్కడ అబోవ్ అనేది ప్రిపోజిషన్. షీ ఈజ్ రైడింగ్ హర్ బైస్కిల్ అలాంగ్ ద రోడ్. అలాంగ్ అనేది ప్రిపోజిషన్. ఏ మ్యాన్ ఈజ్ స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్. అక్రాస్ అనేది ప్రిపోజిషన్. ఈ మూడు కూడా ప్రిపోజిషన్ ఆఫ్ మూవ్మెంట్. యాక్టివిటీ 6 అని ఇచ్చారు మనకి. కొన్ని ప్రిపోజిషన్కి సంబంధించినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. వాటిని సూటబుల్ ప్రిపోజిషన్ ఉపయోగించుకుని ఫిల్ చేయండి అంటున్నారు. ఫస్ట్ వన్, ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద స్టూల్. ఎలా జంప్ చేస్తుంది? పై నుంచి జంప్ చేస్తుంది కాబట్టి ఓవర్ అనమాట. నెక్స్ట్, ద ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. సో ఎర్త్ ఏదైతే ఉందో అది గుండ్రంగా తిరుగుతుంది ఇట్లా, అరౌండ్ అనమాట. కాబట్టి అరౌండ్ అనేది మనకి ఇక్కడ సూటబుల్ ప్రిపోజిషన్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ద ట్రైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద టన్నెల్. ట్రైన్ ఎలా వెళ్తుంది? టన్నెల్లో ఇలా వెళ్తుంది అనమాట. దాని గుండా అంటానికి మనం త్రూ అనే మాట ఉపయోగిస్తాం. నెక్స్ట్, ద గర్ల్ ఈజ్ వాకింగ్ అక్రాస్ ద రోడ్. సో రోడ్డుకి ఇలా వెళ్తుంది అనమాట, అక్రాస్ ద రోడ్. కాబట్టి అక్రాస్ అనేది మనకి సూటబుల్ ఆన్సర్. దే ఆర్ గోయింగ్
టువర్డ్స్ ద బిల్డింగ్. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటే వాళ్ళు ఈ బిల్డింగ్ వైపు ఇలా వస్తూ ఉన్నారన్నమాట. టువర్డ్స్ అటువైపుగా అంటానికి మనం టువర్డ్స్ అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ దెర్ ఈస్ ఏ క్యాట్ బిట్వీన్ 2 టేబుల్స్. ఇక్కడ క్యాట్ ఉంది. ఇక్కడ బిట్వీన్ 2 టేబుల్స్, ఇక్కడ ఒక టేబుల్, ఇక్కడ ఒక టేబుల్, ఈ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి రెండింటి మధ్యలో ఉండి అంటానికి మనం ఉపయోగించేది బిట్వీన్ అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ యాక్టివిటీ 7 వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కలాం లైక్స్ టు స్పెండ్ టైం విత్ చిల్డ్రన్. లైక్స్ అనేవాడు మనకి బోల్డ్ లెటర్స్లో ఇచ్చారు. పిల్లలతో సమయాన్ని గడపడం అంటే ఆయనకి ఇష్టం. హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్. సో కష్టపడి పని చేయడం ఏదైతుందో అది ముందుకు వస్తుంది. కమ్స్ అనేవాడు బోల్డ్ లెటర్స్లో ఉన్నాయి. 2 వార్తలు చివర ఎస్ అనేవాడు కనపడుతుంది మనకి. ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్ టెల్ us అబౌట్ అన్ యాక్షన్ దట్ ఈస్ రిపీటెడ్ ఆర్ ఈవెన్ దట్ టేక్ ప్లేస్ రెగ్యులర్లీ. ఈ 2 సెంటెన్స్లో ఉపయోగించినటువంటి అండర్లైన్ వర్డ్స్ కమ్స్, లైక్స్ ఏవైతే ఉన్నాయవి ఒక యాక్షన్ అంటే వేబ్ దట్ ఈస్ రిపీటెడ్, ప్రతిసారి రిపీట్ అవుతుంది లేదా క్రమం తప్పకుండా ఆ పని జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే చిల్డ్రన్ ఆయన ఎల్లప్పుడూ ఇష్టపడతారనమాట. అట్లాగే హార్డ్ వర్క్ ఎల్లప్పుడూ కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. దీస్ వెబ్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఇట్లాంటి వెబ్స్ ఎప్పుడు కూడా అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటాయి, వర్తమాన కాలంలోనే ఉంటాయి. టిక్ ద సెంటెన్సెస్ దట్ ఆర్ రిటెన్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ అండర్లైన్ ద వర్డ్స్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. సో ఇక్కడ మనకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. వాటిలో ఏ వాక్యం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందో దాన్ని ఎదురుకుంటా టిక్ చేయండి అని చెప్పేసి ఆల్రెడీ ఒకటి ఇవ్వడం జరిగింది మనకి. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ అస్. ఫస్ట్ వన్ ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్క్. ఫేవర్స్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది, V1. నెక్స్ట్ తర్వాత గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. సో హెల్ప్స్ V1లోనే ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఐ థింక్ ద చైల్డ్ ఈస్ ద ఫస్ట్ సైంటిస్ట్. ఈజ్ థింక్ V1 మనకి కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఐ వన్స్ వర్క్డ్ విత్ డాక్టర్స్. వర్క్డ్ ఇది V2 ఫామ్లో ఉంది. V2 ఫామ్లో అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. వర్క్డ్ కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో లేదు కాబట్టి ఇంటూ మార్క్. నెక్స్ట్ దే స్టార్టెడ్ రన్నింగ్. స్టార్ట్ అనేది V1 కానీ మనకి ఇక్కడ ఉన్నది ఏంటిది స్టార్టెడ్ V2లో ఉంది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో లేదు కాబట్టి క్రాస్ మార్క్. హీ టాట్ అస్ ఇన్ హిజ్ లెక్చర్స్ హౌ బర్డ్స్ ఫ్లై. ఇక్కడ వచ్చేసరికి టాట్ని మనం మెయిన్ వెర్బ్గా తీసుకుంటే అది V2లో ఉంది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో లేదు కాబట్టి ఇది ఇంటూ మార్కు. ఇంకా కొంతమంది బర్డ్స్ ఫ్లై, దీంట్లో ఫ్లై అనేది V1లో ఉంది కాబట్టి దీన్ని కొంతమంది టిక్ మార్క్ కూడా తీసుకుంటారు, అంటే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని ఇది మెయిన్ వెర్బ్గా తీసుకుంటే. నెక్స్ట్ వన్ నౌ రీడ్ ద అదర్ సెంటెన్సెస్ దట్ ఆర్ నాట్ టిక్కెడ్. ఇక్కడ ఇంకో కొన్ని సెంటెన్సెస్ ఇస్తున్నారు. అందుట్లో మనకి ఏం చెప్తున్నారంటే ఐ వన్స్ వర్క్డ్ విత్ డాక్టర్స్. ఒకసారి నేను డాక్టర్స్తో పనిచేశాను. వర్క్డ్ V2 ఫామ్. దే స్టార్టెడ్ రన్నింగ్. వాళ్ళు పరిగెట్టడం మొదలుపెట్టారు. స్టార్టెడ్ అంటే కంప్లీటెడ్ యాక్షన్ అనమాట. హీ టాట్ అస్ ఇన్ హిజ్ లెక్చర్స్ హౌ బర్డ్స్ ఫ్లై. ఆయన మాకు బోధించారు ఆయన యొక్క ఉపన్యాసాల్లో అంటే ఏంటి పక్షులు ఎలా ఎగురుతాయి అని చెప్పేసి. ద అబవ్ అండర్లైన్డ్ వేబ్స్ పైన అండర్లైన్ చేసినటువంటి క్రియాపదాలు వర్క్డ్, స్టార్టెడ్, టాట్ ఇవి అబౌట్ ద థింగ్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ టేకిన్ ప్లేస్ అప్పటికే జరిగిపోయినటువంటి సంఘటనలు తెలియజేస్తాయి. నేను డాక్టర్స్తో పనిచేశాను. ఇట్స్ ఎ కంప్లీటెడ్ యాక్షన్. స్టార్టెడ్ రన్నింగ్ వాళ్ళు పరిగెడత మొదలుపెట్టారు. కంప్లీటెడ్ యాక్షన్. టాటస్ ఆయన మాకు బోధించారు. ఇట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్ యాక్షన్. ద వెబ్స్ ఆర్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇవన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పనులు కాబట్టి వీటిలో ఉపయోగించినటువంటి వెబ్స్ క్రియాపదాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. లెట్స్ సీ ద కంపారిజన్ బిట్వీన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్కి సింపుల్ పాస్ట్కి మనకి కంపారిజన్ ఇచ్చారు. సో V1లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్క్ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్క్డ్ అవుతుంది. ఫేవర్, ఫేవర్డ్, లైక్, లైక్డ్, పీల్, పీల్డ్, టీచ్, టాట్, స్టార్ట్, స్టార్టెడ్. సామాన్యంగా రెగ్యులర్ వెబ్స్ అన్నిటికీ కూడా చివరి ఈడీ యాడ్ చేస్తాము. ఇర్రెగ్యులర్ వెబ్ మాత్రమే ఈడీ యాడ్ అవ్వదు. టీచ్, టాట్ ఇలా ఇటు ఉన్నటువంటి V1 ఇవన్నీ కూడా V2లు అనమాట. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్, సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి ఇలా ఉంటాయి. ఇక్కడ మనల్ని అడుగుతున్నటువంటి టాస్క్ ఏంటంటే కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ ద సింపుల్ ప్రెజెంట్ యాజ్ వెల్ యాజ్ సింపుల్ పాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద వెబ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ ప్రతిదీ కూడా రెండు సెంటెన్స్లు ఇచ్చారు. ఫస్ట్ దాన్ని ఏమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్తోను, సెకండ్ దాన్ని ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్తోను ఫిల్ చేయండి అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. కలాం లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. సింపుల్ ప్రెజెంట్ అన్నారు కాబట్టి లైక్స్. హీ, షీ, ఇట్ ఉంటేనేమో
వెర్బ్కి ఎస్ యాడ్ చేస్తాము. నెక్స్ట్ కలాం లైక్డ్ టు స్పెండ్ టైం విత్ చిల్డ్రన్. ఇక్కడ సింపుల్ పాస్ట్ అన్నారు కాబట్టి దీని యొక్క లైక్ యొక్క V1 V2 రాస్తాము లైక్డ్. ఇక రిమైనింగ్ మనకి చూస్తే ద టీచర్ డాష్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ సింపుల్ ప్రజెంట్లో రాయమన్నారు. ద టీచర్ షోస్. నెక్స్ట్ దీన్ని అదే సెంటెన్స్ని సింపుల్ పాస్ట్లో రాయమంటే షో యొక్క V2 షోడ్. ద టీచర్ షోడ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. తర్వాత వచ్చేసరికి ఫార్చ్యూన్ డాష్ ద హార్డ్ వర్కింగ్. దీన్ని సింపుల్ ప్రజెంట్లో రాయమన్నారు. ఫార్చ్యూన్ ఫేవర్స్. ఫేవర్కి ఎస్ కలుపుతాము. నెక్స్ట్ ఫేవర్ యొక్క V2 వచ్చేసరికి ఫేవర్డ్. సింపుల్ పాస్ట్లో రాయమంటే ఫార్చ్యూన్ ఫేవర్డ్ ద హార్డ్ వర్కింగ్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి దే డాష్ రన్నింగ్. బ్రాకెట్లో స్టార్ట్ ఉంది. సో మనకి హీ షీ ఇట్ వరకు మాత్రం ఎస్ యాడ్ చేస్తాము. స్టార్ట్కి ఎస్ దేకి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దే స్టార్ట్ రన్నింగ్ అంటే బ్రాకెట్లో ఉన్నటువంటి వెర్బ్ని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాస్తాము. దీన్ని సింపుల్ పాస్ట్లో రాయమంటే స్టార్ట్ యొక్క V2 ఫామ్ వచ్చేసరికి స్టార్టెడ్. దే స్టార్టెడ్ రన్నింగ్. నెక్స్ట్ తర్వాత హీ డాషెస్ ఇన్ హిజ్ లెక్చర్స్ హౌ బర్డ్స్ ఫ్లై. సింపుల్ ప్రజెంట్లో రాయమంటే హీ టీచెస్ us ఇన్ హిజ్ లెక్చర్స్ హౌ బర్డ్స్ ఫ్లై. టీచ్ యొక్క సింపుల్ పాస్ట్ రాయమంటే దీన్ని V2 వచ్చేసరికి టాట్. హీ టాట్ us ఇన్ హిజ్ లెక్చర్స్ హౌ బర్డ్స్ ఫ్లై. ఈ విధంగా ఇచ్చినటువంటి సెంటెన్స్లో మనం సింపుల్ పాస్ట్ సింపుల్ ప్రెజెంట్ ఇచ్చినటువంటి బ్రాకెట్లో ఉన్న వెబ్స్కి మనం చేంజ్ చేసి సెంటెన్స్ని ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో లెట్ us రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, ఐడెంటిఫై ద పంక్చువేషన్ మార్క్, కామా యూజ్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. కింద 2 సెంటెన్సెస్ ఇచ్చారు. వాటిలో కామా ఎక్కడైతే ఎలా ఉపయోగించారో చూడండి అంటున్నారు. ఐ వర్క్డ్ విత్ డాక్టర్స్, కామా సైంటిస్ట్స్, కామా పొలిటీషియన్స్ అండ్ స్టూడెంట్స్. సెకండ్ వన్ ఐ వాజ్ టాట్ ఇంగ్లీష్, కామా సైన్స్, కామా మ్యాథమెటిక్స్ అండ్ తమిళ్ బై అవర్ టీచర్స్. రీడ్ అండ్ అబ్జర్వ్ ద కామాస్ యూజ్డ్ ఇన్ ద అబోవ్ సెంటెన్సెస్. సో కామాని ఎక్కడ ఎలా ఉపయోగించాలో చెప్తారు మనకి. ఏ కామా ఈజ్ యూజ్డ్ టు డినోట్ ఏ పాస్. షార్ట్ స్టాప్ ఇవ్వడానికి, లాంగ్ స్టాప్ ఇవ్వడానికి మనం ఉపయోగించేది ఫుల్ స్టాప్ అయితే, షార్ట్ అంటే కొద్దిపాటి విరామం ఇవ్వడానికి మనం ఉపయోగించేది కామా అంటాం. లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ ఫైండ్ అవుట్ వేర్ వి యూజువల్లీ యూజ్ కామా వైల్ రైటింగ్ ఏ సెంటెన్స్. ఏదైనా ఒక వాక్యం రాసేటప్పుడు సాధారణంగా మనం ఎక్కడ కామా ఉపయోగిస్తామో కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి అంటున్నారు. ఫస్ట్ వన్ ఏ కామా ఈజ్ యూజ్డ్ టు సపరేట్ ఏ లిస్ట్ ఆఫ్ 3 or more ఐటమ్స్. ఒక సెంటెన్స్లో మోర్ దాన్ ఒకదానికన్నా ఎక్కువ వాటి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం కామా ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ వాజ్ టాట్ నేను నేర్చుకోబడ్డాను, ఇంగ్లీష్ నేర్చుకున్నాను, సైన్స్ నేర్చుకున్నాను, మ్యాథ్స్, తమిళ్. సో ఇలా ఒకటి కన్నా ఎక్కువ సబ్జెక్టుల గురించి చెప్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ కామా సైన్స్ కామా ఈ 2 కాంబినేషన్లో చెప్తున్నాం కాబట్టి అండ్ అనే కంజంక్షన్ కలిపాం. ఏ కామా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ కొటేషన్. అట్లాగే కొటేషన్స్ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తి చెప్పిన మాటల్ని ఏవైతే ఉన్నాయో వాటిని మనం సపరేట్గా ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలనేమో ఇన్వర్టెడ్ కామాస్లోను, ఆ మాటలకు ముందు ఏమో కామా ఉపయోగిస్తాం మనం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇచ్చారు అబ్దుల్ కలాం సెడ్, కామా ఆయన చెప్పిన మాటలు ఇవన్నమాట. ఆయన చెప్పిన కొటేషన్స్ ఏంటి, ట్రై టు ఫైండ్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్. ఇది ఆయన చెప్పింది కాబట్టి వీటిని ఏమో ఇన్వర్టెడ్ కామాస్లోను, దీనేమో అబ్దుల్ కలాం సెడ్ ఇది కదా ఆయన కదా చెప్పింది, తర్వాత కామా పెడతాము. నెక్స్ట్ దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ టు బ్రింగ్ పెన్, పెన్సిల్ అండ్ బుక్. సో పెన్ తర్వాత కామా, ఈ రెండింటి కాంబినేషను అండ్. కామా ఈజ్ యూజ్డ్ బిట్వీన్ ద డేట్ అండ్ ఇయర్. అట్లాగే డే టు ఇయర్ని ఇండికేట్ చేసేటప్పుడు కామా ఉపయోగిస్తాము. అక్షద వాజ్ బోర్న్ ఆన్ 26th August, కామా 2019 ఫుల్ స్టాప్. ఏ కామా ఈజ్ యూజ్డ్ వెన్ సమ్మన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్లీ. ఎవరినైనా సరే ప్రత్యక్షంగా వాళ్ళని పిలిచినప్పుడు మనం కామా ఉపయోగిస్తాము. సమన్వి కమ్ హియర్, ఇక్కడ సమన్వి తర్వాత కామా అనమాట. సో ఈ సందర్భాల్లో మనం కామాను ఉపయోగిస్తాము. యాక్టివిటీ 8 వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్సర్టింగ్ కామాస్ వేర్ ఎవర్ నెసెసరీ. కింద కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. వీటిలో ఎక్కడైతే కామాలు అవసరమో వాటిని మళ్ళీ పెట్టి సెంటెన్స్ని రీరైట్ తిరిగి రాయండి అంటున్నారు. అండర్లైన్ వేర్ కామా ఈజ్ ఇన్సర్టెడ్. కామా ఎక్కడైతే పెట్టారో వాటిని అండర్లైన్ కూడా చేయండి అంటున్నారు. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ, మీకోసం ఒక శాంపుల్ సెంటెన్స్ కూడా ఇచ్చారు. అక్షద విజిటెడ్ ఢిల్లీ, ముంబై, ఆగ్రా అండ్ కోల్కతా. ఇక్కడ వచ్చేసరికి
అక్షత విజిటెడ్ ఢిల్లీ ముంబై ఆగ్రా అండ్ కోల్కతా. ఈ విధంగా కామాస్ ఉపయోగించే సెంటెన్స్ని మళ్ళీ రీరైట్ రాయొచ్చు. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, మై మదర్ బాట్ ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ న్యూ క్లాత్స్ ఫర్ ద ఫెస్టివల్. మై మదర్ బాట్స్ ఫ్రూట్స్ స్వీట్స్ అండ్ న్యూ క్లాత్స్ ఫర్ ద ఫెస్టివల్. మై మదర్ సేస్ డు నాట్ టెల్ లైస్. మై మదర్ సేస్ తర్వాత ఇక్కడ కామా పెట్టాలి. డు నాట్ టెల్ లైస్. మై డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 26th August 2010. మై డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 26th August ఇక్కడ 2010. నెక్స్ట్, ఫాతిమా ప్లీజ్ హెల్ప్ మీ. ఫాతిమా తర్వాత ప్లీజ్ హెల్ప్ మీ ఫుల్ స్టాప్. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. ఐడెంటిఫై ద పంక్చువేషన్ మార్క్, ఇన్వర్టెడ్ కామాస్ యూజ్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. లెసన్లో ఉన్నటువంటి 2 సెంటెన్సులు ఇక్కడ ఇచ్చారు. వీటిలో ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడైతే ఉపయోగించారో ఒకసారి అబ్జర్వ్ చేయండి అంటున్నారు. దెర్ ఈజ్ ఏ ఫేమస్ సేయింగ్, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. దెర్ ఈజ్ అనదర్ సేయింగ్, హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్. Read and observe the quotation marks used in the above sentences. Quotation marks. We use quotation mark to enclose the exact words of a speaker, a quotation or saying. ఎప్పుడు మనం కొటేషన్ మార్క్స్ ఉపయోగిస్తాము అంటే, ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని టు ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్, అతను మాట్లాడినటువంటి మాటలు ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఎగ్జాక్ట్గా చెప్తే అది ఒక కొటేషన్ కావచ్చు, సేయింగ్ కావచ్చు. అప్పుడు వాటిని మనం ఇన్వర్టెడ్ కామాస్లో పెడతాం. ద ఫస్ట్ లెటర్ ఇన్ ద కొటేషన్ మార్క్స్ షుడ్ ఆల్వేస్ బీ ఏ క్యాపిటల్ లెటర్. అట్లాగే కొటేషన్ మార్క్స్లో మనం పెట్టే దాంట్లో ఉన్నటువంటి ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా మనకి క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఏ కామా ఈజ్ ఆల్వేస్ టు బీ ప్లేస్డ్ బిఫోర్ ద కొటేషన్ మార్క్స్. అట్లాగే కొటేషన్ మార్క్స్ ఉపయోగించి ఒక సెంటెన్స్ రాసేటప్పుడు ఆ కొటేషన్ ఇచ్చినటువంటి పర్సన్కి ముందు, అంటే స్పీకర్ తర్వాత కామా అనేది ఉపయోగించాలి. కొటేషన్ మార్క్స్ ఆర్ ఆల్వేస్ టు బి యూజ్డ్ ఇన్ పెయిర్స్. కొటేషన్ మార్క్స్ ఎప్పుడు కూడా మనం పెయిర్స్, రెండు కొటేషన్ మధ్యలో ఉండాలన్నమాట. ఇట్ ఈస్ రాంగ్ టు యూజ్ ఓన్లీ వన్ కొటేషన్ మార్క్ ఉపయోగించడం ఏదైతే ఉందో అది రాంగ్. దీని మీద మనకి ఇస్తున్న టాస్క్ వచ్చేసరికి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్సర్టింగ్ కొటేషన్ మార్క్స్ అండ్ కామాస్ వేర్ ఎవర్ నెసెసరీ. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. వీటిలో కొటేషన్ మార్క్స్ ఎక్కడైతే అవసరమో అక్కడ రాయండి అని చెప్పేసి అంటున్నారు. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ, అర్థం అవటం కోసం ఒక శాంపుల్ సెంటెన్స్ కూడా ఇచ్చారు. శ్రీవిద్య ఆస్క్డ్ విల్ యూ గివ్ యువర్ పెన్సిల్. సో ఇవి అన్నటువంటి డైలాగులు మనం యాజరీస్గా చెప్పాలి. ఏంటి ఇవి? శ్రీవిద్య ఆస్క్డ్ విల్ యూ గివ్ యువర్ పెన్సిల్. వీటిని మనం కొటేషన్ మార్క్స్లో పెడతాము. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి టాస్క్ ఒకసారి చూస్తే, టీచర్ ఆస్క్డ్ వాట్ ఈజ్ ఎవర్ నేమ్. ద టీచర్ ఆస్క్డ్ వాట్ ఈజ్ ఎవర్ నేమ్. ఎగ్జాక్ట్గా అన్న వర్డ్స్ ఇవి. వీటిని నేను ఒకటి కామర్స్లో పెడతాను. మై సిస్టర్ క్రైడ్ ఐ వాంట్ 2 chocolates. మై సిస్టర్ క్రైడ్ డైరెక్ట్ వర్డ్స్ ఐ వాంట్ 2 chocolates. పవన్ సెడ్ ఐ విల్ సబ్మిట్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్ టుమారో. పవన్ సెడ్ ఐ విల్ సబ్మిట్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్ టుమారో, ఇన్వర్టెడ్ కామాస్. నెక్స్ట్, who will answer this question? The teacher asked in the class. The teacher asked in the class, who will answer the question? Inverted commas. Shravan asked, what can I do for you? Shravan asked, what can I do for you? Inverted commas. ఈ విధంగా టాస్క్ని కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 9 రైటింగ్ టాస్క్ వచ్చేసరికి, రీడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అబౌట్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం ఆయనకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్, అంటే ఒక బయోగ్రఫీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేము అబుల్ పకీర్ జనలుబ్దీన్ అబ్దుల్ కలాం, డేట్ ఆఫ్ బర్త్ 15th October 1931, రామేశ్వరం, తమిళనాడు, ఇండియా. స్టడీస్ ఫిజిక్స్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. వర్క్స్ ఏరోస్పేస్ సైంటిస్ట్, 11th President of India. డేట్ ఆఫ్ డెత్ on 27th July 2015, షిలాంగ్, మేఘాలయ, ఇండియా. అవార్డ్స్ రిసీవ్డ్, పద్మభూషణ్ ఇన్ ద ఇయర్ 1981, పద్మవిభూషణ్ ఇన్ ద ఇయర్ 1990, భారతరత్న 1997, NSS ఓన్ బ్రౌన్ అవార్డ్ 2013, హూవర్ మెడల్ ఇన్ ద ఇయర్ 2009. Based on the biographical details of Abdul Kalam, now write 6 sentences about APJ Abdul Kalam using the information given. First one, the full name of Kalam is Abul Pakir Janaluddin Abdul Kalam. Second one, he was born on 15th October 1931
రామేశ్వరం, తమిళనాడు, ఇండియా. He studied physics and aerospace engineering. He worked at aerospace scientist 11th as a aerospace scientist 11th president of India. He died on 27th July 2015, Shillong, Meghalaya, India. He received awards like Padma Bhushan, Padma Vibhushan, Bharat Ratna, NSS Von Braun Award, Hoover Medal. ఈ విధంగా డీటెయిల్స్ ఆధారంగా మనం ఈ 6 సెంటెన్సెస్ కంప్లీట్ చేయొచ్చు. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక కాన్వర్సేషన్ ఇచ్చారు. యాక్టివిటీ 10. రీడ్ ద ఫాలోయింగ్ ఇంటర్వ్యూ ఆఫ్ ఏ స్టూడెంట్ విత్ ఏ గార్డెనర్. ఒక స్టూడెంట్ ఒక తోటమాల దగ్గరికి వెళ్ళి చేసినటువంటి ఇంటర్వ్యూ. గుడ్ ఈవినింగ్ అంకుల్, గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ తను స్మాల్ గార్డెన్ పెంచాలనుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో. గార్డెనర్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా, మంచి ఆలోచన అన్నాడు. దీనికి సంబంధించి నాకు కొన్ని టిప్స్ ఇవ్వండి అంటే నేను తప్పకుండా ఇస్తానన్నాడు. వేర్ డూ యూ గెట్ సీడ్స్ అండ్ ప్లాంట్స్ ఫర్ ద గార్డెన్. మీ తోటలో కావాల్సిన మొక్కలు విత్తనాలని మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే మార్కెట్లో నుంచి అన్నాడు. వీటిని పెట్టడానికి కావాల్సిన టూల్స్, పనిముట్లు ఏవి అంటే ఐ యూజ్ స్పేడ్, షోవెల్, నెక్స్ట్ వాటరింగ్ క్యాన్, ఎక్సెట్రాస్. ఇవి కావాలి అని చెప్పేసి పెడతాను. పారా ఇట్లాంటివి. నెక్స్ట్ హౌ ఆఫెన్ షుడ్ యూ వాటర్ ద ప్లాంట్స్. రోజుకి మీరు ఎన్నిసార్లు వాటర్ పోస్తారు మొక్కలకి అని తను అడిగాడు. వీడియో లెంగ్దీ అవుతుందని చెప్పేసి కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. గార్డెనర్ వన్స్ ఏ డే ఇన్ ద ఈవినింగ్. రోజుకు ఒక్కసారి, అది కూడా సాయంత్రం పూట. హౌ డు యూ మేక్ ద సాయిల్ ఫెర్టైల్. మట్టి సారవంతంగా అవడం కోసం ఏం చేస్తారు అంటే బై యూజింగ్ మెన్యూర్ అని చెప్పేసి అని చెప్పాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన థ్యాంక్స్ చెప్పాడు. ఆయనేమో వెల్కమ్ అన్నాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే నవ్ ఫ్రేమ్ సమ్ క్వశ్చన్స్ టు ఇంటర్వ్యూ యువర్ గ్రాండ్ ఫాదర్ ఆర్ ఏ లైబ్రేరియన్. సో ఇప్పుడు ఇలాగా ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయమంటున్నాడు. మీ గ్రాండ్ ఫాదర్ని కానీ లైబ్రేరియన్ కానీ. సో మనం ఇద్దరిని చేద్దాము. గ్రాండ్ ఫాదర్ని ఒక 3 క్వశ్చన్స్, లైబ్రేరియన్ని ఒక 3 క్వశ్చన్స్. ఫస్ట్ గ్రాండ్ ఫాదర్ని ఒక 3 క్వశ్చన్స్. వాట్ వాజ్ యువర్ చైల్డ్హుడ్ లైక్. చైల్డ్హుడ్ అంటే బాల్యం. మీ చిన్నప్పుడు బాల్యం ఎలా ఉంది. అండ్ హౌ డిడ్ ఇట్ డిఫర్ ఫ్రమ్ టుడేస్ వరల్డ్. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచానికి అది ఏ విధంగా డిఫరెంట్గా ఉంది. కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ ఫస్ట్ జాబ్ అండ్ వాట్ ఇట్ వాజ్ లైక్. అట్లాగే మీరు చేసినటువంటి మొదటి ఉద్యోగం ఏంటి, అది ఎలా ఉండేది. థర్డ్ క్వశ్చన్ వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. మీ జీవితంలో మీరు మర్చిపోలేని కొన్ని మూమెంట్స్ ఏమిటి. ఇప్పుడు లైబ్రేరియన్ని కొన్ని క్వశ్చన్లు అడిగితే ఫస్ట్ వన్ వాట్ ఇన్స్పైర్డ్ యూ టు బికేమ్ ఏ లైబ్రేరియన్. మిమ్మల్ని లైబ్రేరియన్ అయ్యేలాగా ఏది చేసింది అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బుక్స్ ఆర్ జనరస్ ఇన్ ద లైబ్రరీ రైట్ నౌ. మీ లైబ్రరీలో ఇప్పుడు బాగా ఫేమస్ అయినటువంటి మోస్ట్ పాపులర్ బుక్స్ ఏంటి, ఏ రకాలైనటువంటి బుక్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కెన్ యూ రికమెండ్ ఏ బుక్ ఆర్ ఆథర్ దట్ యూ థింక్ ఎవ్రీవన్ షుడ్ రీడ్. సో ఎన్నోళ్ళుగా నుంచో మీరు లైబ్రరీగా వర్క్ చేస్తున్నారు కదా, వీటిలో అందరూ చదవదగినటువంటి ఏదైనా ఒక పుస్తకం కానీ, ఎవరైనా ఒక రచయిత ఈయన పుస్తకాలు ఖచ్చితంగా అందరూ చదవాలని మీకు అనిపించినటువంటి ఆ రచయిత కానీ ఆ పుస్తకం కానీ ఏదైనా ఉందా, మీరు రికమెండ్ చేస్తారా. ఈ విధంగా మనం కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. యాక్టివిటీ 11 వచ్చేసరికి ఎక్స్ప్రెసింగ్ టైం, సమయాన్ని తెలియజేయడం కోసం కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. హీర్ ఈజ్ శ్రావణ్స్ డైలీ షెడ్యూల్, గో త్రూ ఇట్. శ్రావణ్ యొక్క డైలీ షెడ్యూల్ ఇచ్చారు మనకి. తను 6కి వేకప్ ఫ్రమ్ బెడ్, నిద్రలేస్తాడు. 6:30కి బ్రష్ బాత్ చేస్తాడు. 7:30కి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ 8:40కి స్కూల్కి బయలుదేరతాడు. 12:15కి మిడ్ డే మీల్ తీసుకుంటాడు. 5 వరకు ఆడుకుంటాడు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి 6:45కి హోంవర్క్ స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ 8కి సప్పర్ చేస్తాడు. 9కి స్టోరీ బుక్స్ ఏమైనా ఉంటే చదువుకుంటాడు. నెక్స్ట్ అట్లాగే 9కి నిద్రపోతాడు. ఇవన్నీ కూడా తాను డైలీ చేసేటటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే నవ్ రెస్పాండ్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అబౌట్ ఎవర్ డైలీ షెడ్యూల్. పైన శ్రావణ్ది మనం ఎలా అయితే చదివామో మీకంటూ కూడా ఒక డైలీ షెడ్యూల్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి కంప్లీట్ చేయండి అంటున్నారు. ఫస్ట్ వన్ వెన్ డు యూ గెటప్. నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావు. ఐ యూజువల్లీ గెటప్ ఎట్ 7 AM. నేను ప్రతిరోజు 7 గంటలు నిద్రలేస్తాను. అట్ వాట్ టైమ్ డూ యూ గో టు స్కూల్. నువ్వు ఏ సమయానికి స్కూల్కి వెళ్తావు. ఐ గో టు స్కూల్ ఎట్ 8 AM. 8 గంటలకు వెళ్తాను. హౌ లాంగ్ డూ యూ స్టే అట్ స్కూల్. స్కూల్లో నువ్వు ఎన్ని గంటలు ఉంటావు. ఐ స్టే అట్ స్కూల్ ఫర్ అబౌట్ 7 hours. 7 గంటలు ఉంటాను. వెన్ డూ యూ ప్లే. నువ్వు ఎప్పుడు ఆడుకుంటావు. సాధారణంగా పిల్లలు ఎప్పుడు ఆడుకుంటారు. ఐ యూజువల్లీ ప్లే ఆఫ్టర్ స్కూల్. స్కూల్ తర్వాత.
ఎట్ వాట్ టైమ్ డూ యూ డూ యువర్ హోంవర్క్? నీ హోంవర్క్ నువ్వు ఎప్పుడు చేస్తావు? ఐ డూ మై హోంవర్క్ ఇన్ ద ఈవినింగ్. నేను సాయంత్రం సమయంలో చేస్తాను. హౌ మెనీ టైమ్స్ డూ యూ టేక్ మీల్స్? రోజుకు నువ్వు ఎన్నిసార్లు మీల్స్ తీసుకుంటావు? ఐ టేక్ 3 మీల్స్ ఎ డే. రోజుకి నేను 3 సార్లు భోజనం తీసుకుంటాను, అంటే ఆహారం తీసుకుంటాను. అది బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. ఈ విధంగా మన యొక్క డైలీ షెడ్యూల్ని మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయొచ్చు. నెక్స్ట్ పోయం ఉంది. పోయంలో గ్లోజరీ మీనింగ్స్: రన్నింగ్ మీన్స్ ఫ్లోయింగ్, స్ట్రీమ్ ఏ స్మాల్ నారో రివర్, బ్లూమ్స్ ఫ్లవర్స్, షివ్లీ ఫ్లవర్స్ అంటే పారిజాతం పుష్పాలు అంటాము. పోయంని బేస్ చేసుకుని మనకి కొన్ని ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతున్నారు. దానిలో ఫస్ట్ వన్, ద పోయిట్ ఫ్లోట్స్ ఈజ్ పేపర్ బోట్స్ ఇన్ ఏ స్మాల్ స్ట్రీమ్. ఒక చిన్న ప్రవాహంలో, నీటి కాలువలో తను వదిలాడు. ట్రూ. ద పోయిట్ లివ్స్ ఇన్ ఏ టౌన్. రచయిత, కవి పట్టణంలో ఉంటున్నాడు అంటున్నాడు. ఫాల్స్. మనకి విలేజ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు పోయంలో. తన విలేజ్ ఏదైతే ఉందో దాని పేరు ఆ పేపర్ బోట్ మీద రాశాను అని తను మెన్షన్ చేశాడు. ద పోయిట్ వాంట్స్ సమ్వన్ టు నో హూ హీ ఈజ్. పోయిట్ ఏమని కోరుకుంటున్నాడంటే పేపర్ బోట్స్ ద్వారా తను ఎవరో మిగతా వాళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఎస్, ట్రూ. ద పోయిట్ లోడ్స్ జాస్మిన్ ఫ్లవర్స్ ఇన్ ద బోట్స్. తాను తయారు చేసిన పేపర్ బోట్లో జాస్మిన్ మల్లెపూలతో నింపాడంట. ఫాల్స్. తను నింపింది షివ్లీ ఫ్లవర్స్తో. ద షివ్లీ ఫ్లవర్స్ బ్లూమ్స్ ఇన్ ద ఈవినింగ్. ఈ షివ్లీ ఫ్లవర్స్ అంటే పారిజాత పుష్పాలు సాయంత్రం పూట వికసిస్తాయి అంటున్నాడు. ఫాల్స్. అది మనకి డాన్ అంటే తెల్లవారుజామున. సో ఫాల్స్. యాక్టివిటీ 13 వచ్చేసరికి ప్రాజెక్ట్ వర్క్. ప్రిపేర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పేపర్ బోర్డ్స్ అండ్ డిస్ప్లే దెమ్ ఇన్ ఎవర్ క్లాస్. రకరకాలైనటువంటి పేపర్ బోర్డ్స్ని తయారు చేసి మీ క్లాస్లో డిస్ప్లే చేయండి అంటున్నారు. రిడిల్స్. ఇక్కడ కొన్ని చిక్కు ప్రశ్నలు ఇచ్చారు, అది చూద్దాం. హూ యామ్ ఐ? నేనెవరు? రీడ్ అండ్ ఫైండ్ అవుట్ హూ ఐ యామ్ ఇన్ ద రిడిల్స్. ఐ హ్యావ్ నో ఫీట్. నాకు కాళ్ళు ఉండవు. నో హ్యాండ్స్. చేతులు ఉండవు. నో వింగ్స్. రెక్కలు ఉండవు. బట్ కానీ ఐ క్లైమ్ టు ద స్కై. నేను ఆకాశం వరకు వెళ్ళగలను. ఏది అంటే ఈ మూడు లేకుండా ఆకాశం వరకు వెళ్ళగలిగింది స్మోక్, పొగ. మనకి ఇమేజ్లో క్లూ కూడా ఇచ్చారనమాట. ఐ హ్యావ్ 2 హ్యాండ్స్. నాకు 2 చేతులు ఉంటాయి, స్మాల్, బిగ్. బట్ ఐ కాంట్ క్లాప్. కానీ నేను చప్పట్లు కొట్టలేను. ఏంటిదంటే క్లాక్. నెక్స్ట్, ఐ ఆమ్ వైట్ వెన్ యూ యూజ్ మీ. మీరు నన్ను ఉపయోగించినప్పుడు నేను తెల్లగా ఉంటాను. అండ్ బ్లాక్ వెన్ ఐఎమ్ క్లీన్. నన్ను పరిశుభ్రం చేసినప్పుడు నల్లగా ఉంటాను. హూ యామ్ ఐ? నేను ఎవరు అంటే బ్లాక్ బోర్డ్. అదే పిల్లలు ఉపయోగిస్తే స్లేట్, పలక. ఇది మనకి 5th క్లాస్ ఇంగ్లీష్ బ్లోజమ్స్ 4th యూనిట్ అయినటువంటి కలాం విత్ చిల్డ్రన్ ఆ లెసన్కి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ డే.